ఇక్కడ చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో. ఇలా మెత్తగానైతే పట్టేసుకోవాలి. అండ్ ఇది కూడా ఒకసారి చూద్దాం. వేడిగా ఉంది. ఇలా విరిచేస్తే విరిగిపోవాలి. ఆల్రెడీ ఇందులో ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే జీలకర్ర వేసుకుంటున్నాను కొద్దిగా. ఇదైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇక ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా తగినంత కారము అలాగే ఉప్పు వేసుకున్నాము. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇక శనగలు వేసేసుకోవాలి. మంచిగా దగ్గరికి రావాలండి ఉడికి. మొత్తం ఆయిల్ అంతా పైకి తేలాక ఇక కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము కొత్తిమీర వేసేసుకుందాము. ఎంత మంచి ఉందంటే చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు కొద్దిగా టేస్ట్ అయితే చేశాను కాబట్టి నేనైతే చెప్పగలుగుతున్నా. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.